జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. రాబోయే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించాలని తీన్మార్ మల్లన్న తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కోసం ప్రజలకు కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్న కేసీఆర్కు భంగపాటు తప్పదన్నారు. తెలంగాణలో రేపటి తరాల బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడుతున్న తమకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. లింగాల గణపురం ప్రజలారా నమస్కారం. నేను తీన్మార్ మల్లన్న. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని. నవంబర్ 1 తారీఖు నాడు ఇదే జనగామ నుంచి పాదయాత్ర ప్రారంభించిన మేము దాదాపు 1650 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా నడుస్తూ నిన్న దేవరుప్పల కాడికి రావడం జరిగింది. కొంతమంది సోదరులు నా పక్కనే ఉన్నటువంటి లింగాల గణపురం కూడా రావాలి అంటే ఇది 2వ దఫలో ఉండే, అయినా కూడా రావాలని చెప్పి ఇక్కడి వరకు రావడం జరిగింది. సోదరులారా, ఈ దశలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన లింగాల గణపురం కానీ లేకపోతే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఇటు జనగామ కానీ ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం దోపిడీలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి, భూ కబ్జాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగుల సమస్యను ఎవరు పట్టించుకుంటలేరు, ఉద్యోగస్తుల సమస్యను ఎవరు పట్టించుకుంటలేరు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ గడికోపారి ఇప్పుడు 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని బోగస్ ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. అటు ఇంకోవైపు ఉద్యోగస్తులకు PRC పేరుతోని ఇవాళ మళ్ళీ ముఖంగా పట్టభద్రుల ఓటర్ తీర్పు ఉండాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటా ఉన్న సోదరులారా. అలాగే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి ఆశీర్వదిస్తారని చెప్పి లింగాల గణపురం సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులారా, మరొకసారి వచ్చి మీ అందరి ఆశీర్వాదం కోసం లింగాలపూర్ గణం ఇక్కడ సాయంత్రం పూట వచ్చేది ఉంది. ఖచ్చితంగా ఆ రోజు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఆ రోజు పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో వివరించే ప్రయత్నం చేస్తా. ఈ అవకాశం ఇచ్చినటువంటి లింగాలపురం గడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి. కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబాన్ని ఖచ్చితంగా రాజకీయంగా పాతరేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తా ఉన్న సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు తప్పకుండా ఒక మంచి తీర్పునిచ్చి తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు, రేవంత్ అన్నను పార్లమెంటుకు ప్రశ్నించే గొంతుగా పంపుకున్నట్టు, రఘునందన్ అన్నను ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీకి పంపుకున్నట్టు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రశ్నించే గొంతును కూడా చట్టసభకు పంపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా దాదాపు ఒక సుదీర్ఘమైన పాదయాత్ర 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఇవాళ లింగాల గణపురం వరకు రావడం జరిగింది. దేవరుప్పల్లో మా స్టేయింగ్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాహనాల ద్వారా ప్రజలను కలుసుకొని ప్రజలకున్న కష్ట సుఖాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అదే సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మేము వస్తూ ఉంటే అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఏమో ఈ గుంత గొడపమని 3 నెలల సంది చెప్తా ఉన్నాం సార్, ఎవరు గొడుపుతలేరు, కనీసం మీరన్నా చెప్పురని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇవే సమస్యలు, ప్రతి గ్రామంలో ఇవే తలకాయ నొప్పులు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరికి 100 సమస్యలు జమైనాయి, అప్పుడు 10 ఉండేవి. ఇక రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేసీఆర్ లేనిపోని వాగ్దానాలు చేస్తూ ఉండు, 50,000 ఉద్యోగాలు అంటా ఉండు, PRC అడావిడిలు చేస్తూ ఉన్నాడు. నేను ఒక మాట మీడియా ముఖంగా కేసీఆర్కి సవాల్ ఇసురుతా ఉన్నా, నువ్వు దేవుళ్ళ